హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లాస్ట్ డే ఇన్ షిరిడి అనమాట. చూసారు కదా ఇక్కడ ఏం కనిపిస్తున్నాయో బ్యాగ్స్ అన్నీను. బ్యాగ్స్ ప్యాక్ చేసుకున్నామండి. ఈరోజు అయితే రూమ్ ఖాళీ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి. సో మేము ఈరోజు సింగనాపూర్ ఔరంగాబాద్ వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళి ఈవినింగ్ నైట్కి ఔరంగాబాద్లో 9కి స్టేషన్ దగ్గరికి వెళ్ళి ట్రైన్ ఎక్కాలి. యాక్చువల్గా అయితే షిరిడీలో 5కే ఉందండి ట్రైన్, కానీ మేము అక్కడికి వెళ్ళాలని చెప్పి 9కి ఎక్కుతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. సో 9కి స్టేషన్ దగ్గరికి వెళ్తాము. సో చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్. ముందైతే టిఫిన్ చేయాలి. ఇప్పటి వరకు ప్యాకింగ్ సరిపోయింది. సో ఇప్పుడు టిఫిన్ చేయడానికి వెళ్ళి అప్పుడు బస్సు ఎక్కినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? చాలా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్. ముందైతే వెళ్ళి ఏదన్నా తినేయాలి. నైట్ మేము వెళ్ళాం కానీ అక్కడ చాలా వర్షం పడి ఏంటో మార్నింగ్ లేవగానే ఫుల్ బాడీ పెయిన్స్. అర్జెంట్గా ఏదో ఒకటి తిని మూవ్ అవ్వాలన్నమాట. సో మళ్ళీ కలుగుతా. సో చూసారు కదా, నేను మా మదరు డాడీ అండ్ చెల్లి కూడా విండో సీట్లోనే కూర్చున్నాము. ఎందుకంటే చెప్పాను మీకు ముందు వీడియోలో, మాకైతే అస్సలు బస్ జర్నీ పడదనమాట. సో చూసారు కదా, మేమైతే సింగనాపూర్కి స్టార్టింగ్ వచ్చాము. సో వాళ్ళు జాగ్రత్తలు చెప్తున్నారనమాట. సో ఇక్కడ ఆయిల్ తీసుకొని వెళ్ళండి, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి, అండ్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ వచ్చి కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోవాలి, బట్ వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదు అనేసి చెప్తూ ఉన్నారు. సో అలా చూస్తే మన వెనకాలే శనీశ్వరుడు కూడా వచ్చేస్తాడంట. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. సో ఈ ఊరు సింగనాపూర్లో ఏ ఇంటికి కూడా తలుపులకి తాళాలేసి ఉండవు, తలుపులు కూడా ఉండవు. ఏంటంటే ఒకానొకప్పుడు ఎవరో ఈ ఊరికి దొంగతనంకి వస్తే వాళ్ళు ఈ ఊరి పొలిమేర దాటిలోపై రక్తం కక్కుని చనిపోయారంట. సో ప్రజలందరూ కూడా అదే నమ్ముతారు. వీళ్ళు ఏ ఇంటికి కూడా తలుపులు ఉంటాయి. ఎందుకు తలుపులు ఉంటాయంటే పిల్లులు కుక్కలు రావడం వలన తలుపులు అయితే వేయించుకున్నారు, బట్ దేనికి కూడా తాళాలు అయితే వేయరన్నమాట. సో ఇక్కడ దేవుడు విషయానికి వస్తే ఇక్కడ దేవుడికి గర్భగుడి అనేది ఉండదు. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ సూర్యుడు బొమ్మ కూడా ఉంటుంది. సూర్య భగవానుడు కొడుకు శనీశ్వరుడు అనమాట. సో ఏమవుతుందంటే ఒకానొక రోజు ఈ ఊరికి వరద వస్తుంది. వరద వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వరదతో పాటు ఒక నల్లని రాయి కొట్టుకుంటూ వస్తుంది అనమాట. అటుగా వెళ్తున్న ఒక గొర్రెల కాపరి వాళ్ళ అబ్బాయి కూడా వెళ్తూ ఉంటారు. అప్పుడు రాయిని చూసి తండ్రి రాయిని జరుపుదామని చూస్తాడు, కానీ అది అస్సలు కదలదు అనమాట. వాళ్ళ కొడుకు చేతిలో ఉన్న కర్రతో ఒక రాయి అక్కడ ఉన్న రాయిని ఇలాగ జస్ట్ ఇలాగ టచ్ చేస్తే ఆ రాయి నుంచి బ్లడ్ వస్తుంది అనమాట. ఏంటిది ఇలా వస్తుందని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజల్ని అందరినీ తీసుకొస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ నువ్వుల నూనె అది వేస్తామన్నమాట. అంటే ఇక్కడ మగవాళ్ళకి మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఎలా ఉంటుంది, ఆడవాళ్ళని వెళ్ళనివ్వరంట. అయితే కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ ఏంటంటే అక్కడ ప్రజలందరినీ పిలిచి ఇలాగ ఏంటి జరిగిందని చెప్పేసి చర్చించుకున్న తర్వాత ఆ రోజు రాత్రి ఆ సర్పంచ్ కళలోకి దేవుడు ఇలా వచ్చి నేను ఇక్కడే వెలుస్తాను, నేను బయటే ఉంటాను, నాకు గర్భగుడి కట్టకండి అని చెప్పేసి చెప్తారనమాట. నెక్స్ట్ రోజు సరే వెళ్ళి ఆ గుడిని ప్రతిష్ఠిద్దామని చూస్తే గుడి అసలు ఆ విగ్రహం అనేది కదలదనమాట. ఎందుకు కదలదని చాలా ఆలోచిస్తారు. సో మళ్ళీ ఆ రోజు రాత్రికి దేవుడు కళ్ళలోకి వచ్చి ఎవరైతే బామ్మర్దులు రిలేషన్ ఉన్న వాళ్ళు కదిపితేనే నేను కదులుతాను, లేకపోతే కదలనని చెప్తారనమాట. సో అప్పుడు వేల మంది ట్రై చేసినప్పుడు కదలలేని విగ్రహం బామ్మర్దులు ఉన్న రిలేషన్ ఉన్న వాళ్ళు కదిపితేనే వెంటనే కదులుతుంది అనమాట. సో ఈ గుడిలో 6 అడుగులున్నర దేవుడు విగ్రహం ఉంటుంది. విగ్రహం పక్కనే చిన్నగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది అనమాట. ఎందుకు అలా పెట్టారంటే ఉన్న దేవుళ్ళన్నిటిలోనూ శని పట్టలేని దేవుడు ఆంజనేయ స్వామి అనమాట. ఎందుకు అలాగనంటే ఒకరోజు సూర్యభగవానుడు దగ్గరికి వెళ్ళి శనీశ్వరుడు సరే అయితే నాకు ఇంక సెలవు ఇవ్వండి, నేను ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాను, నేను ఇంకా తనకి శని పట్టాల్సిన టైం వచ్చిందంటే
సూర్య భగవానుడు చెప్తాడనమాట, ఆంజనేయ స్వామి నా శిష్యుడు, చిన్నప్పుడు నన్ను పండు అనుకొని మింగేయడానికి వచ్చాడు, సో నువ్వు తన్ని ఓడించలేవని చెప్తారనమాట. సో అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, లేదైనా వెళ్తానని చెప్పేసి ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పేసి శనీశ్వరుడు అడుగుతాడనమాట. అడిగినప్పుడు సూర్యభగవాన్ అంటాడు, నేను ఇవ్వను, నీకు కావాలంటే వెళ్ళి విజయం గెలిపించుకొని రా, నేను మాత్రం నా ఆశీర్వాదాలని నేను ఇవ్వనని చెప్పేసి చెప్తారు. సరే అని చెప్పేసి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి రామనామం చేసుకుంటూ ఉంటారనమాట. సో శనీశ్వరుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆంజనేయుడా ఎలా ఉన్నావు అని అడిగితే, మీరా రండి కూర్చోండి అంటే, నేను నీ పక్కన కూర్చోను, నేను నెత్తి మీద కూర్చుంటానని చెప్పేసి అంటారనమాట. అంటే ఏంటి అంటే, నేను నీకు 7 సంవత్సరాలు శని పట్టుకొని కూర్చుంటానంటే ఆంజనేయ స్వామి అంటారు, 7 సంవత్సరాల అస్సలు కుదరనంటే కుదరదని చెప్తారనమాట. నేను మాత్రం నా రాముడి జపాన్ని నేను ఆపను, కుదరదని అంటాడు. సరే 7 సంవత్సరాలు కాకపోతే 7 మాసాలు ఇవి అని అడుగుతారు. 7 మాసాలు అంటే కుదరదు అని చెప్పేసి అంటారు. సరే పోనీ 7 గంటలన్నా ఇవి అని అడిగితే కుదరదని చెప్పేసి చెప్తాను. నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నా రాముడి జపాన్ని మాత్రం నేను ఆపనని చెప్పి ఆంజనేయ స్వామి చెప్తారనమాట. సరేనయ్యా పోనీ 7 నిమిషాలన్నా ఇవి అని అడిగితే కుదరదంటే కుదరదు అని అంటారనమాట. సరే అయ్యా ఒక 7 సెకండ్లన్నా ఇస్తావా అని అడిగితే, సరే అయితే వచ్చి కూర్చో అని చెప్పేసి కూర్చుంటాడు అనమాట. కూర్చున్న తర్వాత, ఇప్పుడు నువ్వేం చేస్తావు, నేను ఎక్కి కూర్చున్నాను, నేను అస్సలు దిగనంటే దిగను, ఇప్పుడు 7 సెకండ్లు కాదు 7.5 సంవత్సరాలు నేను ఉంటానని చెప్పేసి అలా అనుకుంటాడు అనమాట శనీశ్వరుడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే, పెద్ద బండరాయిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకొని శ్రీరామ శ్రీరామ అని జపం చేసుకుంటూ ఉంటాడు. జపం చేసుకుంటూ ఉన్నప్పుడు శనీశ్వరుడు అలాగా అణిగిపోతాడనమాట. పైకి మాట కూడా రాదు, గొంతు రాదనమాట. ఆంజనేయ అని పిలవడానికి కూడా పాపం గొంతు రాదు. సో ఏదోలాగా ఊపిరి తెచ్చుకొని, ఆంజనేయ నీకు దండం పెడతాను, ఆ రాయి తీసేస్తావా, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే, ఏం శనీశ్వర కూర్చుంటానన్నారు కదా, మీరు నా గురువుగారి కొడుకు, నేను మీకు మర్యాదలు చేయాలి కదా, మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చోండి అని చెప్పేసి అంటారనమాట. అన్న తర్వాత వద్దంటే వద్దని చెప్పేసి శనీశ్వరుడు దిగి పారిపోయి అలా వెళ్ళిపోతాడనమాట. పైకి వెళ్ళిపోతున్నప్పుడు సూర్యభగవానుడు చూసి శనీశ్వర అని పిలుస్తాడనమాట. సో అలా పిలిచినప్పుడు శనీశ్వరుడికి ఆ పిలుపులో ఉన్న చమత్కారం, వెటకారత్వం తనకి అర్థమవుతుంది అనమాట. అర్థమై ఏంటి నాన్నగారు అని చెప్పేసి అంటారు. సూర్యభగవాన్ అంటాడు, ఏమయ్యింది, నీ పని పూర్తయిందా, శనిలా పట్టుకున్నావా ఆంజనేయ స్వామి కంటే, అన్నీ తెలిసి కూడా మీరు ఎలా అడుగుతున్నారు, నేను ఇంకెప్పుడు ప్రపంచంలో ఎప్పుడు కూడా నేను అస్సలు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళని చెప్పేసి అంటారనమాట. సో ఇదన్నమాట ఈ స్టోరీ అంతాను. ఫల్లుగా తింటుంది ఫ్రెండ్స్. ఈ అమ్మాయి బాగుంది. వామిటింగ్స్ అవుతాయి, వామిటింగ్స్ తెలీదా ఏంటి ఫ్రెండ్. దిస్ ఇస్ మై సిస్టర్, షీ ఇస్ పింక్ కలర్ గర్ల్, గులాబీ కలర్. దిస్ ఇస్ మై సన్ కార్తిక్ మహేంద్ర, స్టడీయింగ్ ఫస్ట్ క్లాస్ ఇన్ సంస్కార్ స్కూల్. కానీ ఉండదు. దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము లంచ్ చేసి తర్వాత ఔరంగాబాద్ వెళ్ళాలన్నమాట. సో బస్సులో చిల్ అవుతున్నారు చూడండి, పిల్లలు అందరూ డ్యాన్స్ వేస్తున్నారు. చూడండి అసలు ఏం జరిగింది ఏంటి అని. ఐటమ్స్
మాటలే ఊహలన్నీ పాటలే కనుల తోటలో అదే తొలి కలల కవితలే మాట మాటలో అదే బ్రహ్మాండం కవిత కవిత పాడు కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే ప్రియతమా నీ ముచ్చట కుశలమా నిచ్చట కుశలమే ఊహలన్నీ పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలు ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే నీ ముచ్చట కుశలమా నిచ్చట కుశలమే నాకు తగిన గాయం అదే చల్లగా మారిపోతుంది అదేమన్నా నాకు తెలియదు ఏమాయో తెలియదు నాకు ఏమీ కాదు అసలు ఇది కూడా వేసుకో అక్కడక్కడ ప్రేమ అలాంటివి వేసుకోవాలి చూడు నాకు ఏ కాలం అయినప్పటికీ ఒళ్ళు తట్టుకుంటుంది నీ ఒళ్ళు తట్టుకుంటుందా తట్టుకోదు మాదేవి దేవి ఉమాదేవి అది కూడా రాయమా అది ప్రేమ నా ప్రేమ ఎలా చెప్పాలో తెలియక ఎదవుతుంటే ఏడుపు వస్తుంది కానీ నేనేడ్చి నా శోకం నిన్ను కూడా బాధపడుతున్నా అనుకున్నప్పుడు వచ్చే కన్నీరు కూడా ఆగుతుంది మనుషులు అర్థం చేసుకునేది మామూలు ప్రేమ కాదు. సో చూసారు కదండి మా ఆటలు పాటలు బస్సులో. సో ఇక్కడ నుంచి లంచ్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు మనకి ఒక టెంపుల్ ఎదురవుతుంది. ఇది కృష్ణేశ్వర్ టెంపుల్ అనమాట. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ ఇన్ మహారాష్ట్ర. సో షిరిడి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ టెంపుల్ని విజిట్ చేయాలి. బట్ ఈ టెంపుల్కి వెళ్ళడానికి దేవుడి దర్శనం చేసుకోవడానికి 4 hours పడుతుందంట. బట్ మన దగ్గర అంత టైం లేదు. లంచ్ చేసి వెంటనే ఔరంగాబాద్ వెళ్ళి మరి ట్రైన్ ఆ రోజే కదా. సో అందుకనమాట ఫ్రెండ్స్, మేము ఇప్పుడు శనీశ్వర్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. ఇప్పుడైతే 1 అవుతుంది, మ్యాక్సిమం అరౌండ్ 2 అవుతుంది అనమాట. సో లంచ్ చేయడానికి వచ్చాము. సో ఇది అయిన వెంటనే 25 kilometers ఔరంగాబాద్కి వెళ్ళాలి. సో లంచ్కి వెళ్దాం రండి. చూడండి మా గ్యాంగ్ వెనకాల ఉంది, వెళ్దాం పదండి. సో అక్కడి నుంచి బస్ దిగేసి ఇక్కడ తులసి ఫ్యామిలీ రెస్టారెంట్కి వచ్చాము. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్లోకి పికిల్స్ కాంబినేషన్ అంట, మ్యాంగో పికిల్ అది అంతా అనమాట. సో ప్రతి రెస్టారెంట్కి వెళ్ళినా మేము ఇచ్చే బిల్డప్ ఏంటంటే ఏదో ఆర్డర్ చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తాము. సో ఇది ఏ ఊరో తెలీదు, బట్ ఔరంగాబాద్కి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ఇదే. అంటే టైం అప్పుడు 2 ఎంత అయిపోతుంది, త్వరగా తినేసి వెళ్ళిపోవాలన్నారు. సో ఇంకా ఏదో ఒకటి ఆర్డర్ చేసేద్దాం అన్నట్టుగా ఉన్నామన్నమాట. సో కౌశిక్ కార్తిక్ అయితే ఆడుతున్నారు. మేము చూసుకోలేదు. లంచ్ చేస్తున్నప్పుడు ఏమైందంటే కౌశిక్ నార్మల్గా కూర్చున్నాడు, మేము అందరం తింటున్నాము. ఒకసారి పైనుంచి కింద పడిపోయాడు అనమాట. దేవుడి దేవుళ్ళు ఏమవ్వలేదు, తలకి జస్ట్ మిస్, చూసుకోలేదు మేము. ఆడుతా అలా పడిపోయాడు. సో ఏం ఆర్డర్ చేద్దాం అని అయితే ఆలోచించాము. మీల్స్ ఆర్డర్ చేద్దామన్నారు వీళ్ళైతే. అందరూ మీల్స్ తినేద్దాం ఇంకెలానో అని చెప్పేసి అన్నారు. బట్ ఎవరికి తెలుసు ఫ్రెండ్స్, ఫుడ్ బాగుంటుందో బాగోదో అని తెలియదు కదా. సో నార్మల్గా అంటే మాది ఫ్యామిలీ ఎక్కువ మంది ట్రిప్కి వచ్చాము కదా. సో డివైడ్ అయిపోయామన్నమాట. అటు సైడ్ కొంతమంది, ఇటు సైడ్ కొంతమంది కూర్చున్నాము. సో ఆర్డర్ ఇస్తున్నాం అనమాట, ఏం కావాలి ఏంటి అనేది. సో అది మా ఫాదర్ అయితే నాన్ వెజ్ తినలేని వాళ్ళలాగా వెజ్ మాత్రమే తినే వాళ్ళలాగా మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు. ఆత్రంతో ఆర్డర్ చేసుకున్నారు. మీల్స్ అయితే అస్సలు బాగోలేదు. వీడు చూడండి ఎలా ఆడుతున్నాడో, అలా ఆడుతూనే పడ్డాడు కిందన, గెంతుతూ దూకుతూ పడ్డాడు కిందన. సో ఈ చివరికి ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేశారు. ఆ ఫ్రైడ్ రైస్ చూడడానికి ఎలా ఉందంటే అదొక సంవాట్ లైక్ వాటరీగా, అంటే కొంచెం షైన్ అయిపోతుంది, మెరిసిపోతుంది. అది చూస్తుంటే బాగుంటుందేమో టేస్ట్ అని చెప్పేసి చాలా ఆత్రంగా వేసుకున్నాం. కానీ అస్సలు అయ్య బాబోయ్, పెట్టి వరకు కూడా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఫుడ్ ఏంటంటే ఫస్ట్ స్మెల్ చేస్తాను అనమాట. స్మెల్ బట్టి బాగుంటుందో లేదని చెప్పేస్తాను. సో నాకైతే అస్సలు నచ్చలేదు, అసలు బాగోలేదు ఫ్రెండ్స్. అది ఏంటంటే
సాసులు అవి వేసి చేసేస్తారు. అసలు బాగోలేదు, అస్సలు నచ్చలేదు నాకైతే. కర్రీ కూడా పడదా, పన్నీర్ కర్రీ. సో అతి కష్టం మీద ఆ ఫుడ్ని కంప్లీట్ చేసి తర్వాత బటర్ నాన్ ఆర్డర్ చేశారు. ఇంకా అది వీడియో తీయలేదు నేను. సో అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎల్లోరా కేవ్స్కి వచ్చాము. ఎల్లోరా గుహలు, రజంతా గుహలకు వచ్చాము. సో అక్కడ నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే అక్కడ సెల్ఫీ స్టిక్స్ అమ్ముతున్నారు. సో సెల్ఫీ స్టిక్స్ తీసుకున్నాను. సో సెల్ఫీ స్టిక్ ఏంటంటే ఫోన్కి వీడియో పెట్టి తీస్తున్నాను. నేను నార్మల్గా వీడియో అజంతా గుహలకు వెళ్ళినప్పటి నుంచి తర్వాత ఎక్కడెక్కడికైతే వెళ్ళామో ప్రతి దానికి కూడా సెల్ఫీ స్టిక్ పెట్టి నార్మల్గా వీడియోలు చేస్తూ వాయిస్ ఓవర్ కూడా నేను నార్మల్గా వీడియోలోనే మాట్లాడేస్తున్నాను. మళ్ళీ తర్వాత పని ఎందుకు, మళ్ళీ మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి నేను అక్కడే మాట్లాడుతూ వీడియో తీశాను. లేటర్ ఏమైందంటే నేను చూసుకోవాలా అసలు ఏంటి అనేది. ట్రిప్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత వీడియోస్ ఎడిట్ చేద్దామని చెప్పి వీడియో క్లిప్స్ అన్నీ కలుపుతుంటే వాయిస్ రావట్లేదు. ఏంటిది వాయిస్ రావట్లేదు అని చెప్పేసి నార్మల్గా నేను ఫోన్కి పెట్టి ట్రై చేస్తే అసలు వాయిస్ మాట్లాడింది మొత్తం ఎంటీ అయిపోయింది. నాయిస్ ఫ్రీ లాగా అసలు ఏం వినిపించట్లేదు. మాట్లాడింది అంతా వేస్ట్ అయిపోయింది. ఇంకా ఒక్కసారి గుండె జల్లుమన్నది. ఏంట్రా నాయన ఇప్పుడు ప్రతి వీడియోకి కూడా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి దానికి వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలా అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో తక్కువ రేట్ కదా అది, ఎంతది 50 రూపీసో 100 రూపీసో అది. సో దానికి పెద్ద ఇదేమంటుంది, ఫొటోస్కి అయితే యూజ్, కానీ వీడియోస్కి అయితే బాగుంటుంది. ఇట్లా పెట్టుకొని దూరంగా ఆన్ చేసి వీడియో తీసుకోవడానికి గట్రా మన వాయిస్ మాత్రం వినిపించట్లేదు. ఈసారి మంచిది తీసుకోవాలి. సో అంత జరిగిందనమాట. ఇక్కడ కౌశిక్, కార్తిక్ చాలా క్యూట్గా మాట్లాడారు చాలా. బట్ అదంతా మిస్ అయింది. ఇప్పుడు ఏం చేస్తాం మరి, తప్పదు కదా, ఇంకా ప్రతిదీ వీడియో తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ. సో ఇక్కడ ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చాము. అక్కడ బగ్స్ ఉన్నాయి, అందులో వెళ్ళి సో విజిట్ చేయొచ్చు. అంటే మనిషికి ఎంతో ఛార్జ్ అని ఉంటుంది అనమాట. సో వాళ్ళే మొత్తం వాటర్ ఫాల్స్ ఏమేమైతే ఉన్నాయో మొత్తం అన్నీ కూడా వాళ్ళే రౌండ్ వేసి చూపిస్తారని చెప్పేసి అన్నారు. ఫస్ట్ దానికే మేము వెళ్దాం అనుకున్నాం. బట్ బుక్ చేసుకోవాలట, ఒక 10 minutes ముందే బుక్ చేసుకొని వెళ్ళాలంట. మేము లంచ్ చేసేటప్పటికే 2 అయ్యింది. ఇక్కడికి వచ్చేసరికి 2:30 3 అయ్యి ఉంటుంది. అక్కడ బస్ డ్రైవర్ ఏమో 4:30 కల్లా మీరు వచ్చేయాలి అని అన్నారు. 1/2 hour ఉంది. 1/2 hourలో ఇదంతా ఎలా చూస్తాం, అవ్వదు కదా. సో నడుద్దాం రండి, తిన్నదన్నా అరుగుతుంది అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ వచ్చామన్నమాట. సో చూడండి ఇక్కడ ఇదంతా ఎలా ఉందో, ఎప్పటి కాలందో కదా. బట్ ఆర్కిటెక్చర్ కానీ అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాగుంది ఫ్రెండ్స్. తప్పకుండా మేమైతే ఏదో హడావిడిగా ఆదరాబాదరగా వెళ్ళి వచ్చేసాం. కానీ నిజంగా మీరు కనుక ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే బాగా ప్లాన్ చేసుకొని వెళ్ళండి. బికాజ్ అన్నీ చూడాలి కదా. వచ్చి ఏదో భోజనానికి కూర్చొని పప్పాన్నం ఒకటే తినేసి సాంబారు కర్రీస్ అన్నీ వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. సో అదనమాట. సో మేము ఇంకా మాకు టైం సరిపోలేదు, ఉన్న టైంలోనే చూసి ఇంకా అలా వచ్చేసామన్నమాట. సో లోపలికి స్టెప్స్ ఉన్నాయి. నాకైతే అదొక చాలా భయం వేసింది అనమాట. సో ఇదంతా చాలా ఇది చూస్తే నాకు మంజుమల్ బాయ్స్ మూవీలో ఆ సీనే గుర్తొచ్చింది. కొంచెం ఎదరికి వెళ్తే ఉంటాయన్నమాట గుహలన్నీను. సో దీని లోపలన్నీ పైన శిల్పాలన్నీ చెక్కి చాలా మట్టుకు మరుగు పడిపోయినట్టుగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం దీని లోపలికి వెళ్తున్నాం కదా, దీని లోపల లైట్స్ ఏమి ఉండవు అనమాట. ఇక్కడ పెద్ద శివలింగం ఉంటుంది. సో పూజారి కూడా ఉంటారు. లోపలికి అయితే వీడియోస్ ఫొటోస్ తీయద్దని చెప్పారు. బట్ నేను ఏదో ఒకలాగా తీసేస్తాను కదా, అలా తీస్తాను అనమాట. సేమ్ యాజ్ యూజువల్గానే శివుడికి ఎదురుగుంటా అక్కడ నందీశ్వరుడు బొమ్మ ఉందన్నమాట. సో వచ్చినప్పుడు మనం అలా వచ్చి ఈ శివుడిని దర్శించుకోవాలి. మనం ఏంటంటే రివర్స్లో వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ నందీశ్వరుడు బొమ్మ ఉంది. ఎప్పుడుదో పాతకాలపు నాటిది అనుకుంటా. చూసారా ఎలా ఉందో. సో లైఫ్లో ఇలాంటి ఒక ట్రిప్స్ మనం ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. బాగుంది. ఇక్కడ ఫోటోషూట్కి అది అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు.
సో ఇక్కడ ఏమైందంటే ఇక్కడ నుంచి మేము వాటర్ ఫాల్స్ చూద్దామని చెప్పేసి అటు సైడ్ వెళ్ళాము. బట్ వాటర్ ఫాల్స్ అయితే క్లోజ్ చేశారంట, ఎలో అయితే లేదని చెప్పారు. సో నేను ఒక్కరిదాన్ని అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోయాను. నాకైతే అక్కడ ఇంత నిశ్శబ్దంగా ఉండడం వల్ల సేమ్ ఇంకా మంజుమల్ బాయ్స్దే గుర్తొచ్చింది. ఓ నాయన చాలా భయం వేసింది. ఇంక వచ్చేసాము. ఇంకా వాళ్ళతో అంటున్నాను అనమాట, అప్పుడు మాట్లాడుతున్నాను, వీళ్ళు ఏం చూడనివ్వట్లేదు ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటున్నాను. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా కోపంగా వచ్చేసాను నేను బయటికి. సరే ఐస్ గోలా తిందామని చెప్పి షిరిడీలో అనుకున్నాము, బట్ ఐస్ గోలా షాప్ మూసేశారు. సో ఇంక ఇప్పుడన్నా తిందామని చెప్పేసి ఇక్కడ తిన్నాం అనమాట. సో చూడండి అక్కడ ఐస్ ఎలా చేస్తున్నారో, ఒక స్టిక్ పెట్టి అంటే గ్లాస్లో వేసి కూడా ఇస్తారట, అది స్పూన్ పెడతారంట. ఇది మాత్రం ఐస్ గోలా అంటే స్టిక్కే ఉండాలని చెప్పి స్టిక్ తీసుకున్నాము. సో అన్ని ఫ్లేవర్స్ కూడా మిక్స్డ్ ఫ్లేవర్స్ చెప్పామన్నమాట. చూడండి ఫస్ట్ అయితే బ్లూబెర్రీ వేసాడు, తర్వాత ఏమో రెడ్ కలర్ది, మరి అది ఏంటో తెలియదు, మరి ఏ కలర్ ఏ ఫ్రూట్దో అలా అన్నీ మిక్స్ చేసి ఇచ్చాడనమాట. ఇక్కడే చూడండి ఎలా వేస్తున్నారు చూడండి, కలర్స్ అన్నీ కలిపి. ఇలా స్టిక్తో వచ్చిందైతే 30 రూపీస్ అన్నారు. సో ఇంకా కార్తిక్ నేను కూడా అలా తినుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకోటి సెల్ఫీ స్టిక్ పట్టుకున్నాను, గొప్ప సెల్ఫీ స్టిక్, వాయిస్ రాదు ఏమీ రాదు, ఏం లాభం అంతా అయిపోయిన తర్వాత. సో ఇంక ఇక్కడి నుంచి ఇప్పుడు బస్సులోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు అక్కడే దగ్గరలో ఒక చిన్నది ఆంజనేయ స్వామి గుడి ఉందని చెప్పేసి అన్నారు. సో అక్కడికి వెళ్తున్నాము. చూడండి ఐస్ గోలా తిన్న వల్ల టంగ్ అంతా ఎలా అయిపోయిందో, ఫుల్ కలర్గా వచ్చేసింది. సో ఇక్కడ చాలా చేసాం అన్నట్టు మేము. సో అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇది కూడా ఇది ఎలా ఉందంటే ఇది ఒక బుద్ధిస్ట్ టెంపుల్స్ అంటారని చూసారా, సో అలా ఉంది బయట నుంచి అంబియన్స్ అయితే ఇది. బట్ ఇదైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంది అంట, అసలు చాలా చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో దీని లోపల ఆంజనేయ స్వామిది ఉంటుంది అన్నమాట విగ్రహము. ఆ విగ్రహాన్ని మనం అక్కడ మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్ లోపల నుంచి చూడాలి. చూడండి ఇక్కడ ఏమో నార్మల్గా ఎలా పెట్టారో చూడండి. వీడియోకి అయితే ఎలా చేయలేదు కానీ మనం తీసేసాము. సో అలా మిర్రర్లో చూసి దర్శనం చేసుకోవాలంటారు. సో ఇక్కడ పంతులు గారు అసలు నన్ను ఫోన్ లాగేసుకున్నారు ఫస్ట్ అయితే. సో ఇక్కడ ఏంటంటే శనీశ్వరుడిది టెంపుల్ ఇక్కడ పెట్టారు. అంటే అక్కడ శనిసింగ్నాపూర్లో వెళ్ళి డైరెక్ట్గా వేయనివ్వలేదు కదా ఆయిల్, కానీ ఇక్కడ మాత్రం డైరెక్ట్గా వెళ్ళి వేయడానికి ఛాన్స్ వచ్చిందనమాట. సో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు బస్సులో, ఇంత దూరం వచ్చి దేవుడి దగ్గరగా వెళ్ళి దేవుడి తల మీద తైలం వేయలేదని చెప్పి. బట్ అది ఇక్కడ ఫుల్ఫిల్ అయ్యింది. సో ఇంకా అప్పుడు ఆ ఎదరో ఒక బాటిల్ తీసుకొని ఇక్కడ వేశారనమాట మా ఫాదరు. ఇక్కడ చెట్టు చూసారు, ఈ చెట్టు కింద కూడా ఆంజనేయ స్వామి వారిది విగ్రహం ఉంటుంది, వినాయకుడిది ఆంజనేయ స్వామిది. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంది కదా, ఇక్కడ కోతులు కూడా ఉన్నాయన్నమాట. సో ఇంక ఇక్కడ దూద్ ప్యాడ్ అది తీసుకున్నాం మేము. సో ఇంక అక్కడ అలా కాసేపు గుడిలో కూర్చొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసామన్నమాట. ఇది ఏంటంటే బీబీకా మక్బారా, మినీ తాజ్మహల్ అనమాట. సో అక్కడికి వచ్చాము. సో క్లైమేట్ చూసారు ఎలా ఉందో, అప్పటికి చాలా మబ్బు వేసింది అనమాట. ఇది చూడండి, ఇది ఎంట్రన్స్, ఇది మినీ తాజ్మహల్, ఇది ఔరంగాబాద్లో ఉంటుంది. ఔరంగాబాద్ ఎండింగ్ అనమాట. సో ఎండింగ్ పాయింట్లో ఇదే ఉంటుంది. సో దారిలో బస్సు ఆపి దీనికి ఎంట్రన్స్లోనే ఫిగ్ ట్రీస్ అవి ఉన్నాయి. నేను ఇప్పుడు వీడియో తీయలేదు, ఫిగ్ ట్రీస్ అవి కోసుకొని మేము తిన్నామన్నమాట. సో ఇందులో ఏంటంటే కార్తిక్ నేను ఎక్స్ప్లోరర్స్ వెళ్ళి మొత్తం అంతా చెప్పాము అక్కడ. చూడండి రియల్ తాజ్మహల్ అంతా కాకపోయినా కూడా సేమ్ అలాగే ఉంది కదా. ఇప్పుడు దీని లోపలికి వెళ్ళామన్నమాట. సో దీనికి కూడా ప్రత్యేకమైన స్టోరీ అయితే ఉంది. సో ఇంకా అప్పటికే టైం అయిపోతుంది, ఇంకా 3:30 ఏంటంటే 5 అలా అయిపోతుంది. ఇంకా మేము త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఫొటోస్ వీడియోస్ కూడా ఏం దిగనవ్వలేదు. చిత్రం ఏంటంటే నేను ఒక ఫోటో కూడా తీసుకోలేదు, వీడియో సెల్ఫ్ వీడియో రీల్స్ కూడా చేసేదాన్ని ఏం చేయలేదన్నమాట. సో ఇంకా డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతున్నాం. దీని స్టోరీ ఏంటంటే ఔరంగజేబ్ అనే రాజు తన వైఫ్ చనిపోయినప్పుడు సో తన గురించి ఏమన్నా చేయాలి అని చెప్పి ఇక్కడ సేమ్ తాజ్మహల్ లాగానే ఇది కూడా తన కోసం కట్టించాడనమాట. దీని లోపల తన వైఫ్ సమాధి మధ్యలో ఉంటుంది.
సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే అక్కడ మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బుక్ తీసుకున్నాము. సో ఆ బుక్లో ఈ షిర్డీ టు మనం ఎన్ని ట్రిప్స్ అయితే వెళ్ళగలమో అక్కడ అన్ని పిక్చరల్గా మనకు చూపించాడనమాట. సో దీనికి మనం వెళ్ళలేదు, కృష్ణేశ్వర్ టెంపుల్, అది 4 hours జర్నీ. సో లెంత్ బాగా అంటే జర్నీ టైం పడుతుందని చెప్పి ఇంక మేము అక్కడికి వెళ్ళలేదన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది బీబీకా మక్బారా. ఈ ప్లేస్ని బీబీకా మక్బారా అని పిలుస్తారు. ఇది దూరం నుంచి చూడడానికి సేమ్ తాజ్మహల్ లాగానే ఉంటుంది, కానీ దగ్గర నుంచి చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే సైజులో డిఫరెన్స్ కానీ, ఆ తాజ్మహల్ని ఫుల్గా పాలరాతితో నిర్మించారనమాట. సో దీనికి ఎక్కువ ఎంట్రన్స్ మాత్రమే పాలరాతి ఉంటుంది. సో అప్పట్లో దీన్ని 1660లో నిర్మించారు. సో ఈ కట్టడానికి మొత్తం 7 lakhs అయిందంట అప్పట్లో. సో దీని లోపలికి అయితే స్టెప్స్ ఉన్నాయి. సో ఇక్కడ కార్తిక్ నేను ఇంకా మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోతున్నాం పైకి. సో పైనుంచి వ్యూ చూస్తే కనుక 4 sides కూడా మనకి ఒకేలాగానే వ్యూ కనిపిస్తుంది. సో డైరెక్ట్గా అలా వ్యూ వచ్చి అండ్ చుట్టూరు కూడా గార్డెన్ అరేంజ్ చేశారనమాట. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఎలా పరిగెట్టుకుంటూ వస్తుందో పింక్ లేడీ మా చెల్లి. కిందన కౌశిక్ అక్క బావగారు ఉన్నారు, కింద నుంచి హాయ్ చెప్తున్నారు. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాము. అక్కడ ఏంటంటే అన్నీ కూడా క్లోజ్ చేసేసి ఉన్నాయి. అంటే లోపలికి ఏదైతే మనం అక్కడ సమాధి ఉంటుందని చెప్పాను కదా, దాని లోపలికి వెళ్ళి విజిట్ చేసుకొని కాసేపు అలా వ్యూని ఎంజాయ్ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకొని వెళ్ళిపోవడానికి పెద్దగా ఏముండదు. బట్ పైనుంచి డ్రోన్ వ్యూ కనుక మనం చూసినట్టయితే కనుక అది సేమ్ ఇంకా తాజ్మహల్ లాగానే ఉంటుంది. సో దీని పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనకు పక్కన ఇచ్చాడు. సో చూడండి ఇది ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇది మెస్ ఉంది చూసారా, ఈ మెస్ లోపలికి స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ దేనికంటే కిందన ఔరంగజేబ్ వైఫ్ సమాధి ఉంటుంది, దాని లోపలికి ఎంట్రన్స్ అది. సో దానికి వెళ్ళలేదు, అక్కడ గేట్ని క్లోజ్ చేశారు. సో ఇప్పుడు దీని లోపల ఏంటంటే పైనుంచి కిందకి ఉంటుంది అనమాట, మధ్యలో సెంటర్లో ఉంటుంది సమాధి. దాని మీద ఏంటంటే కాయిన్స్ మనీ వేసి వాళ్ళ మనసులో ఉన్న కోరికని నెరవేర్చుకోవడానికి కాయిన్ వేసి దండం పెట్టుకుంటారు అక్కడ. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మెస్ అది ఎలా ఉందో, ఇక్కడ ఇదంతా ఉంది కదా. సో ఇక్కడ నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అప్పుడు అక్కడ బయటికి స్టెప్స్ ఇచ్చాడు. సో ఓవరాల్ లుక్ అయితే అది ఇదిగోండి, ఆ లోపల నుంచి ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ బయట గేట్ చూపించాను కదా, క్లోజ్డ్ గేట్. ఆ క్లోజ్డ్ గేట్లోంచి స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ లోపల నుంచి దీని లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ అందరూ వచ్చి అక్కడ వేసాము చూడండి. ఇక్కడ ఇది టాంబ్ ఆఫ్ రబియా దౌరాని, వీడికి ఉన్న సెకండ్ పేరు అది, రబియా దౌరాని అనే పేరు. సో అక్కడ ఇచ్చిన QR కోడ్ని స్కాన్ చేస్తే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు వస్తాయి. ఇక్కడ హిందీలోను, ఉర్దూలోను, అలాగే ఇంగ్లీష్లోను కూడా దాని ఇన్ఫర్మేషన్ని ఇచ్చారు మనకి. 1651లో స్టార్ట్ చేస్తే లేటర్ ఆన్ ఔరంగజేబ్ వాళ్ళ కొడుకు దీన్ని పూర్తి చేశారంట 1661లో. ఇది ఒక రెడ్ కలర్ స్టోన్, ఒక ప్రత్యేకమైన స్టోన్ ఉపయోగించి ఈ కట్టడం అయితే జరిగింది. సో ఇక్కడ అలాగైతే మేము కూర్చొని రిలాక్స్ అయ్యాం చాలాసేపు, ఫొటోస్ దిగారు. ఇప్పుడు మనం బ్యాక్ వ్యూ చూద్దాం రండి. సో బ్యాక్ కూడా సేమ్ అలాగే ఉంది చూడండి ఎంట్రన్స్. ఇంకా అటు సైడ్ ఏవో ఉన్నాయి, బట్ అటు వరకు మనకి వెళ్ళడానికి వెళ్ళలేదు. అటు సైడ్ కూడా ట్రీస్ వేశారు, మొత్తం గార్డెన్ వ్యూ అయితే ఉందన్నమాట. నేను అక్కడ అదే చెప్తున్నాను, ఈ సెల్ఫీ స్టిక్ వల్ల సరిగ్గా ఏం మాట్లాడలేదు కదా. నైట్ టైం అయితే మేబీ కలర్స్ ఏమైనా లైటింగ్స్ ఏమైనా పెడతారేమో మరి. ఇక్కడైతే అదేం లేదు. ఇంకా ఇక్కడ నుంచి అయిపోయింది, మేము ఇంకా బస్సు అయితే ఎక్కేసాము. అప్పటికే చాలా మబ్బేసేసింది అనమాట, చినుకులు అయితే స్టార్ట్ అయింది లైట్గా. ఇంకా గబగబా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము. చూడండి బస్సులో टमाटर మిక్సీలో వేసి గ్రైండర్లో వేస్తానని చెప్పారు. గ్రైండర్లో వేస్తాను, వాటర్ మిలన్ కదా, మిక్సీలో వేసి జ్యూస్ కట్ చేసి కారం వేసి అటుకుందంట.
వర్షం పడింది ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళీ వర్షం ఆగిపోయింది. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ కౌశిక్ కలిసిపోయి పడుకున్నాడు. కౌశిక్ మా ట్రిప్ అయిపోయింది, రైల్వే స్టేషన్కి వచ్చాము. సో ఆఫ్ టు రాజమండ్రి. సో అది ట్రిప్ అయితే కంప్లీట్ అయ్యింది. రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ నెక్స్ట్ డే అంతా నేను వీడియో తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అక్కడ మేము అది ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ మీద 1 మీద మేము ఉన్నప్పుడు ఎక్సలేటర్ ఎక్కి అటు సైడ్కి వెళ్ళాలి. ఎక్సలేటర్ ఎక్కి మేము ముందు వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించి నేను పడిపోబోయాను వెనక్కి. మా చెల్లెలు నన్ను కాపాడారనమాట, పట్టుకున్నారు. సో ఈలోపు నేను వెళ్తున్నాను కదా అని చెప్పేసి పైకి వెళ్తుంటే ఈలోపు మా అత్త ఏంటంటే వెనక్కి తిరిగి చూసింది. ఒకసారి తన కింద పడిపోయిందంటే పై స్టెప్ నుంచి కింద వరకు దొర్లుకుంటూ వచ్చి పడిపోయింది అనమాట. హ్యాండ్కి తలకి తగిలేసి చాలా బ్లడ్ లాస్ అయింది. ఇంకా హడావిడిలో నేను, మా డాడీ, మా బావగారు, ఇంకా అందరూ ఇంకా మెడిసిన్స్ గురించి అని, కాటన్ గురించి అని తిరుగుతానే ఉన్నాం. ఇంకా వీడియో తీయలేదు. ఇప్పుడు ప్రజెంట్ రన్ అయ్యే వీడియో అయితే ఇంటికి రాజమండ్రిలో దిగిపోయే ముందు అనమాట. పైకి ఎక్కేసి మేము బాగా పైన కార్తిక్ నేను ఆడుకుంటున్నాము, గేమ్స్ అవి ఆడుకుంటున్నాము. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా టైం అయిపోయిందని చెప్పేసి కిందకి దిగేసాము. ఇదిగోని చూడండి, మా బ్రిడ్జ్ అయితే వచ్చేసింది, రాజమండ్రి బ్రిడ్జ్. సో దిగిపోవడానికి రెడీగా ఉన్నాము. ఇదన్నమాట మా ట్రిప్. సో యాక్చువల్గా అయితే ఇది గోదావరి పెద్ద స్టేషన్లో ఆగుతుంది ట్రైను, బట్ ట్రైన్ ఆగే టైం చాలా తక్కువ సేపు చూపిస్తుంది. అందుకని చెప్పేసి మేము ముందు స్టేషన్లోనే దిగిపోయాము. సో రెడీగా ఉన్నామన్నమాట, బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని కింద అలా కూర్చొని ఉన్నాము, ఎప్పుడు ఆగుతుందా అని. శివలింగం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. టమాటా టమాటా ఓ టమాటా కోషి ఓం నమః శివాయ. టమాటా టమాటా. సో మా ట్రిప్ అయితే అయిపోయిందండి. మేమైతే రైల్వే స్టేషన్ దిగేసాము. ఇది ఇవాల్టి వీడియో. మా ట్రిప్ వీడియోస్ అన్నీ మీరు చూసారు అనుకుంటున్నాము. మీకు కనుక మా వీడియోస్ అన్నీ నచ్చినట్లయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కమెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నవమదనా నవమదనా కలపకు కన్నుల మాట, శ్వేతాశ్వముల వాహనుడా విడువకు మురిసిన బాట. అచ్చుచేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగని గిచ్చే మోజు మోహనమే నీదా. అచ్చొచ్చేటి వెన్నెలలో విత్సందాలు నవ్వగనే కుచ్చెత్తేటి కులుకు సిరి.